నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. శ్రీ కోడూరి ఆంజనేయ స్వామి దేవాలయం కామారెడ్డి శ్రీ రుద్రై కథశేషమాంత్ర జపెక్నా చందార్చన పూజ మహోత్సవం మరియు తేదీ 3/1/8/2024 శ్రావణ మాసం చివరి శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు, అలంకరణలు చేయడం జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ రావాలని కోడూరు ఆంజనేయస్వామి దేవాలయం అధిక సంఖ్యలో భక్తులు రావాలని కోరడం జరిగినది. సనాతన మన ఊరి గుండె ఊపిరైనటువంటి శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో అద్భుతంగా 31 శనివారం ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసం చివరి శనివారం రోజు అద్భుతంగా సబ్బండ వర్ణాల వాళ్ళ చేత అందరి చేత కూడా చందనార్చన మహోత్సవము, అదేవిధంగా వేదవేత్తలైన పండితుల చేత రుద్రైకాదశిని అనే జప యజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తూ హనుమంతుడికి, కోడూరు హనుమంతుడికి ఆ 11 కలశ జలాలతో అభిషేకం చేసి అందరూ సమర్పణ చేసినటువంటి చందనమును హనుమంతుడికి విలేపనం చేసి మహానీరాజనము పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసి 1 గంట సమయంలో అద్భుతంగా అందరికీ అన్నదానము, అన్నభక్త ప్రసాదమును అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా తరతమ భేదములు లేకుండా అందరూ పాల్గొని, పిల్లా పాపల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ మహత్తరమైనటువంటి ఈ ఆగస్టు నెలలో 31వ తేదీ శ్రావణ మాసం చివరి శనివారం రోజు ఉదయం 8 నుండి 1 గంట వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి కోడూరు ఆంజనేయ స్వామి ఈ పూజా మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ కూడా ధన్యజీవులు కావాలి. ఊరికి ఉపకారం చేయువారే ధన్యజీవులు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా దేవాలయ యువజన నూతన అభివృద్ధి ఉత్సవ కమిటీ ద్వారా జరగబోతున్నాయి. కనుక ఆస్తికులైన, ధార్మికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి. మీరు పాల్గొనండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిపి పాల్గొనేటట్లు చేయండి. రామభక్త హనుమంతుడి యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదనుగ్రహములను పొందండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభమస్తు, మంగళమస్తు, స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. बोलो श्री रामचंद्र भगवान की जय. कोडूर हनुमान की जय. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డులోని పోలీస్ స్టేషన్ ప్రక్క గల్లీలో తీవ్ర నీటి ఎద్దడి సమస్యను స్థానిక వార్డు కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ గారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా చైర్పర్సన్ గారు వెంటనే బోరు మోటార్ మంజూరు చేశారు. అట్టి బోరు మోటారును ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ మరియు స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు నజీరోద్దీన్, పెట్ల వేణుగోపాల్, పాత శివకృష్ణమూర్తి, పంపరి శ్రీనివాస్, పిడుగు మమత, సీళ్లు శ్రీరామ్, వినయ్ సాగర్, వాటర్ సప్లై ఇన్ఛార్జ్ శ్యామ్, శ్రీకాంత్, రాజు, రవీందర్, రాజేశ్వర్, రాజు, లక్ష్మణ్, పాపయ్య, నారాయణ, చందన్, శ్రీనివాస్, శ్రీహరి, ధర్మేందర్, స్వామి, హరిబాబు మరియు మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఉంటాయి కదా, లోపలిది దిగినాక రెండు కింద పట్టాయి కాబట్టి ఇది నాది కాదు. కరెంటు షాక్కు చిరుత కతం గుట్టు చప్పుడు కాకుండా పాతిపెట్టారు. అడవి జంతువులకు రక్షణ కరువు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం. ఆ చిరుతకు శాపం. పాతిపెట్టిన చిరుతను వెలికి తీయడానికి కాపలా ఉన్న అటవీశాఖ అధికారులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని హాజీపూర్ కట్టకిరింది తండాలో అడవి జంతువులకు రక్షణ కరువైంది. జనారణ్యంలోకి రావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. రైతులు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ అమర్చడంతో షాక్ పెట్టడం, వాటికి అడవి జంతువులు పడడం మామూలుగానే జరుగుతుంది. కానీ అటవీ శాఖ అధికారుల ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ తండా గ్రామంలో రైతు కట్టాకింది తండాకు చెందిన వ్యక్తి చెరుకు తోటకు విద్యుత్ షాక్ తగిలించడంతో చిరుత మృతి చెందింది. చనిపోవడంతో తెలియకుండా కప్పి పడేస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉండ తమ ఇష్టం వచ్చినట్లుగా సమయానికి కార్యాలయంకు వచ్చి హాజీరు పట్టికలో తమ దినసరి హాజీరు వేసుకుని హాయిగా రోడ్లపై ప్రయాణిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం కూడా అటవిని ఆనుకొని ఉన్న గ్రామాలలోకి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించకపోవడం వలన చిరుత చావుకి కారణం అని ప్రజలు అటవీశాఖ అధికారులపై మండిపడుతున్నారు. రేంజ్ అధికారుల నిర్లక్ష్యమే చిరుత మరణానికి కారణం అని గ్రామ ప్రజలు బుస్సుమంటున్నారు. ఎల్లారెడ్డి రేంజ్ అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని తగు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి డిఓ రామకృష్ణం వచ్చి చిరుత పోస్ట్మార్టం నిర్వహించి చిరుత మరణానికి గల కారణాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ రవి కుమార్ మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు పివి రామకృష్ణ. నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే కామారెడ్డి డివిజన్లో ఎల్లారెడ్డి మండల పరిధిలో హాజీపూర్ గ్రామ దగ్గరలోని కట్టకింది తాండా దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వైల్డ్ ఎనిమల్, అంటే అటవీ జంతువు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే నేను ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారిని, అదేవిధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ విచారించి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో అది నిజమే అన్నట్టుగా. సో వెంటనే నేను ఆ గ్రామాన్ని చేరుకొని అదేవిధంగా మా సిబ్బందిని, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా మన వెటర్నరీ అసిస్టెంట్ సివిల్ సర్జన్ని, అసిస్టెంట్ సర్జన్ విఏఎస్ డాక్టర్ రవికుమార్ గారు కూడా వచ్చిన తర్వాత
అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ ఏరియా మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ స్థలంలో ఆ తాండాకు చెందిన దూప్య అనే వ్యక్తి నిన్న సాయంత్రము అక్కడ వాళ్ళ చెరుకు తోటలో ఒక ప్రదేశంలో ఈ వైల్డ్ ఎనిమల్ అటవీ జంతువుని పాతిపెట్టినట్టుగా చూపించినాడు. సో అక్కడ అతని సాయంతోనే వెలికి తీయగా అది చిరుతపులి అని తేలింది. సో ఈ చిరుతపులిని బాడీనంతా రికవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోకి తీసుకుని వచ్చేసి రేంజ్ కాంప్లెక్స్లో మన వెటర్నరీ డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఈ చిరుతపులి సుమారుగా 2 ఏళ్ల వయసు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఈ చిరుతపులి ఆడ చిరుతపులి ఉన్నది. సో ఇది సుమారుగా ఒక 2 రోజుల కిందనే చనిపోయినట్టుగా ఇప్పుడే బ్యూటిఫికేషన్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు చెరుకు తోటని రక్షించుకునేటందుకు చుట్టూరా వైర్ వేసేసి దాన్ని కరెంటు సప్లై చేసినట్టుగా తెలిసింది. సో ఆ వైర్కి తగిలి ఈ చిరుతపులి చనిపోయి ఉండొచ్చేసి ఒకటి అనుమానిస్తున్నాం. సో 2 రోజుల కిందనే చనిపోయి పడి ఉంటే నిన్న సాయంత్రము ఈ దూప్య అనే వ్యక్తి సంబంధిత అధికారులకు మాకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ పాతిపెట్టడం జరిగింది. సో దాన్ని పరిశీలించిన తర్వాత మొత్తం దాని కూరలు, తర్వాత దాని గోర్లు, తర్వాత మొత్తం కూడా హెల్తీగా ఉన్నట్టుగానే మేము నిర్ధారించుకున్నాం. ఆ తర్వాత పోస్ట్మార్టం తర్వాత ఇప్పుడు దాన్ని మా అడవిలో డిస్పోజల్ చేయడం జరుగుతుంది. ఇవాటి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా ఈ పంటల చుట్టూ కరెంటు తీగలు అమర్చడం ద్వారా ఈ వన్యప్రాణులకు, అదేవిధంగా మన మానవాళికి, అదేవిధంగా అందరికీ కూడా ఒక డేంజర్, ఒక అపాయం అనేది కలుగుతుంది. ఎవరైనా సరే తెలియకుండా కూడా టచ్ అయితే కూడా వాళ్ళు మరణించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కరెంటు తీగలు అనేది ఏర్పాటు చేసుకోవద్దనేసి మా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే కామారెడ్డి పరిధిలో ఈ ఎల్లారెడ్డి ఏరియా మంచి ఫారెస్ట్ ఏరియా ఉన్నది. ఈ గుట్టలు, అడవి ఉన్న ప్రాంతంలో అటవీ జంతువులు, ముఖ్యంగా చిరుతపులులు, అదేవిధంగా స్లాత్ బేర్స్ కూడా ఉన్నాయి. సో వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉన్నది. సో ఈ విధంగా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. తమను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు వెంటనే బేసిక్ పే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా సిఎస్ఐ గ్రౌండ్ నుంచి నిజాంసార్ చౌరస్తా వరకు 600 మందితో శాంతియుత మహా ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం వద్ద దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబరులో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న సందర్భంలో వరంగల్ ధర్నా సభలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో హాజరైన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని, బేసిక్ పే మినిమం టైం సేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేడు తాత్సారం చేస్తున్నారని, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తూ మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదని జిల్లా జేఏసీ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము అంతా ఇంటెట్, పీజీ విద్యార్హతలు కలిగి నిర్ణీత పద్ధతి ద్వారా రోస్టర్, మెరిట్, ఇంటర్వ్యూ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికయ్యామని తెలియజేశారు. ఒడిశా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేశారు. ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులను అనేకసార్లు కలిసినా తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో రాష్ట్రంలో పనిచేసే విద్యాశాఖలోని డిపిఓస్ సిబ్బంది, కేజీబీవీఓఆర్ఎస్, మిస్కో ఆర్డినేటర్, సిసిఓ, ఈఆర్పీ, సిఆర్పీ, పీటీఐ, మాసెంజర్స్లు అందరూ కలిసి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు అందరూ పాల్గొని ఆందోళనలను విజయవంతం చేశారు. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి సమస్యల పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ దీక్ష శిబిరానికి జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వచ్చి రెగ్యులరైజ్ అయ్యే వరకు అన్ని రకాలుగా సపోర్టుగా ఉంటామని తమ మద్దతును ప్రకటించారు.
అనంతరం జిల్లా విద్యాధికారికి మరియు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ సభ్యులు యోగి, భాను, రాములు, కళ్యాణ్, శైలజ, సంతోష్ రెడ్డి, సంధ్య, సాయిలు, సంజీవులు, శ్రీనివాస్, ఉర్స్కుబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉన్నాము. అయినప్పుడు కూడా మాకు ఈ కనీస వేతనాలు లేకుండా పోయినాయి. మరి వేరే రాష్ట్రాలు తీసుకున్నట్టయితే పంజాబ్, ఒరిస్సా, హర్యానా, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగం రెగ్యులరైజ్ చేశారు. మరి బంగారు తెలంగాణ అంటున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మాకు రెగ్యులరేషన్ లేకుండా కనీస వేతనాలు లేకుండా ఉంటున్నాం. ఈ విద్యాశాఖలో పనిచేస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే మేము మెరుగైనటువంటి పనులు చేస్తూ పేద విద్యార్థుల కోసం మేము పాటుపడుతున్నాము. మా సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పిట్టల రాలిపోతున్నారు. చాలామంది చనిపోయారు. మరి వారికి ప్రభుత్వం ఎస్కేషియా ప్రకటించలేదు, ₹1 కూడా చెల్లించలేదు. చాలామంది ఉద్యోగ విరమణ చెందినారు. వారికి కూడా ఎలాంటి బెనిఫిట్ లేకుండా చేయడం జరిగింది. మా ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు తక్షణంగా కనీస వేతనాలు చెల్లించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్లు కల్పించాలి. మరి అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. మరి ఈ విధంగా ఈ న్యాయమైన డిమాండ్లు తీర్చకుంటే ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వేడుకుంటున్నాం, మా ఆకలి పోరాటం కాబట్టి దయచేసి మా న్యాయమైన డిమాండ్లు మీరు నెరవేర్చకుంటే మేము దశల వారీగా మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఈ శాంతియుత నిరసనలు, శాంతియుత ర్యాలీ తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము కామారెడ్డి జిల్లాలో 500 మందితోటి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా నిరసన దీక్ష చేపడుతున్నాము. 18 సంవత్సరాల నుంచి మేము ఈ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. మరి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తే మాకు చాలా జీతాలు ఉన్నాయి. ఏంటంటే మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దయితున్న గత ముఖ్యమంత్రి గారు మా సమస్యలను పరిష్కరించకుండానే గద్దదిగిపోయాడు. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు PCC హోదాలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ హామీలను నేను నెరవేరుస్తాను, నాకు కొంచెం టైం ఇస్తే మీ ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏదైతే మీ న్యాయమైన డిమాండ్ ఉందో మిమ్మల్ని రెగ్యులర్ చేయడానికి నాకు తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలంలోని గర్గుల్పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంలో గల ఓపీ, రక్త పరీక్షల ల్యాబ్ మరియు ఫార్మసీ సంబంధించిన వాటిని తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు వివరాలపై వాకబు చేసి ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ప్రజలపై సీజనల్ వ్యాధులు ప్రభావం అధికంగా చూపుతాయని జ్వరపీడిత సర్వే పగడ్బందీగా నిర్వహించి సీజనల్ వ్యాధులపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యాధికారులు, NLP, ANM మరియు ఆశాలు ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మరియు వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు ఉద్బోధించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలంలోని గర్గులు ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అటల్ టింకరింగ్ ల్యాబ్ను పరిశీలించి మండలంలోని విద్యార్థులందరూ షెడ్యూల్ ప్రకారం వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జడ్పీ సిఇఓ చంద్రనాయక్, డిఆర్డీఓ సురేందర్, ఎంయూ పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,300, వెండి 890 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.